హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈసెట్ పోర్టల్. మన ఈసెట్ 2025 ఎగ్జామినేషన్ కి కేవలం 110 డేస్ మాత్రమే ఉంది. ఎస్, 110 డేస్ మాత్రమే ఉంది. అయితే ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఈసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఇంకా మన కామెంట్ సెక్షన్ లో సార్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి, ఎన్ని మార్క్స్ కి టార్గెట్ పెట్టుకోవాలి, ఎన్ని అవర్స్ చదవాలి, ఇలా చాలా డౌట్స్ మన కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. ఓకే, సో ఎస్పెషల్లీ ఎవరైతే ఇంకా ఈసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, అలాగే చాలా మంది స్టూడెంట్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ ప్రిపరేషన్ తో మనం ఈసెట్ ని క్రాక్ చేయగలమా, క్రాక్ చేసి టాప్ కాలేజెస్ లోకి వెళ్ళగలమా అని చాలా చాలా కన్ఫ్యూజన్స్ అండ్ డౌట్స్ తో ఉన్నారు. అయితే మీ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. సో ఈ వీడియోలో అసలు ఎన్ని మార్క్స్ కి ప్రిపేర్ అవ్వాలి, అసలు ప్రీవియస్ లాస్ట్ 2 years రిజల్ట్స్ చూసినట్టయితే ఎన్ని మార్క్స్ వస్తే ఎలాంటి ర్యాంక్స్ వచ్చినాయి, ఓకే 120+ ఎంత మందికి వచ్చింది, అలాగే 130+ ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు ప్రతి బ్రాంచ్ లోని, అలాగే 140+ ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు ప్రతి బ్రాంచ్ లోని, ఈ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ అనాలిసిస్ కూడా ఇంక్లూడ్ చేశాను. ప్రతి బ్రాంచ్ నుంచి, అంటే ప్రతి బ్రాంచ్ మెకానికల్, ట్రిపుల్ ఈసీ, సివిల్, సిఎస్సి, మెటలర్జీ, కెమికల్, ఇలా ప్రతి బ్రాంచ్ వాళ్ళు ఏ టాపిక్స్ ని ప్రిపేర్ అయితే మీరు మినిమం మార్క్స్ అచీవ్ చేయగలరో కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు కొంచెం మోటివేటెడ్ గా ఉంటుంది. అలాగే మీకున్న కన్ఫ్యూజన్స్, డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాయి. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మేము చేసే కంటెంట్ మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో 120 డే ప్రిపరేషన్ టైం టేబుల్ మీతో షేర్ చేశాను. మీరు ఆ వీడియో మిస్ అయినట్టయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూడండి. అలాగే మీరు ఆ టైం టేబుల్ డౌన్లోడ్ చేసుకుని మీరు మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయొచ్చు. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఆ 120 డేస్ టైం టేబుల్ చూసిన తర్వాత 120 డేస్ లో 200 మార్క్స్ కంప్లీట్ చేయడం అంత ఈజీ కాదు అని అనుకుని మనకి కామెంట్స్ చేశారు. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఈవెన్ 120 మార్క్స్ కి ప్రిపేర్ అయినా సరే మీ ర్యాంక్ బిలో 30 లోపల గ్యారంటీ వస్తుంది. కొన్ని బ్రాంచెస్ అయితే మీరు 120 మార్క్స్ క్రాస్ అయ్యారంటే మీరు ఖచ్చితంగా బిలో 20 ర్యాంక్ సాధించగలరు. ఓకే, సో అదేంటో అనాలిసిస్ ఏంటో క్లియర్ కట్ గా చూద్దాం రండి. సో 120 డేస్ లో 120 మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకోండి. ఓకే, సో మీరు ఈ 120 డేస్ లో 120 మార్క్స్ మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. అది ఎలాగో నేను చెప్తాను. అయితే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, కనీసం రోజుకి 1 మార్క్ వెయిటేజ్ అయినా మీరు కవర్ చేసే విధంగా ఉండాలి. రైట్, ఓకే, మీరు ఆ 1 మార్క్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే సీల్ చేసేయాలి. ఆ మార్క్స్ మీరు ఎక్కడా పోకూడదు, మీరు లూజ్ అవ్వకూడదు. ఓకే, సో అన్ని బ్రాంచెస్ కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్ కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి కంపల్సరీ చూసుకోవాల్సిన టాపిక్స్ ఏంటో అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ టాపిక్స్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఎవరైతే బిలో 100 మీరు ఎయిమ్ చేస్తున్నారో ప్రతి స్టూడెంట్, 100 లోపు ర్యాంక్ ఏం చేసే ప్రతి స్టూడెంట్ ఎంపీసీ నుంచి ఫస్ట్ మీరు చూడాల్సిన టాపిక్స్ ఇవి అస్సలు మిస్ కావద్దు. స్కోరింగ్ ఉన్న టాపిక్స్, అలాగే వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఇవి రాకుండా రిమైనింగ్ టాపిక్స్ మీరు అస్సలు చేయలేరు. రైట్, సో అవేంటో చూద్దాం. సో చూడండి, మ్యాథ్స్ నుంచి మ్యాట్రిసెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, 5 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్, కాంప్లెక్స్ నంబర్స్ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్, ట్రిగ్నోమెట్రీ నుంచి 10 మార్క్స్ వెయిటేజ్, డిఫరెన్షియేషన్ నుంచి 10 మార్క్స్ వెయిటేజ్. సో ఈ చాప్టర్స్ మీరు చూసుకున్నట్టయితే 29 మార్క్స్ మీరు తెచ్చుకోగలరు. సో స్కోరింగ్ కూడా, మీ స్కోరింగ్ అంతా కూడా ఈ చాప్టర్స్ లోనే ఉంటుంది. ఓకే, ఇంకొక 3 చాప్టర్స్ మిగిలినాయి, అనలిటికల్ జియోమెట్రీ, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ 3 చాప్టర్స్ లో కేవలం మీరు బేసిక్స్ చూసి వెళ్ళినా సరే మీరు కనీసం ఒక 2-3 మార్క్స్ అయినా స్కోర్ చేయగలరు. ఈజీగా మ్యాథ్స్ లో 30 మార్క్స్ మీరు అక్వైర్ చేయగలరు. సో 30 మార్క్స్ మీరు సీల్ చేసేసినట్టే. ఓకే, సో ఎక్కువ టైం వీటి మీద స్పెండ్ చేయండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారంటే కాన్సెప్ట్స్ నేర్చేసుకొని, ఓకే నా కాన్సెప్ట్స్ అన్ని వచ్చాయి కదా, నేను ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయగలను అని అనుకుంటున్నారు. సో అది చాలా పెద్ద బ్లండర్. ఓకే, మీరు మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చెయ్యలేకపోతే మీకు కాన్ఫిడెన్స్ రాదు. ఓకే, పేపర్ ప్యాటర్న్స్ మారినాయి. ఓకే, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అలాగే ప్రాక్టీస్ సెషన్ కూడా అటెంప్ట్ చేయండి. ఫిజిక్స్ నుంచి మీరు కంపల్సరీ చూసుకోవాల్సిన టాపిక్స్ ఏంటో చూద్దాం రండి. సో చూడండి, ఫిజిక్స్ నుంచి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లో 2 మార్క్స్ వెయిటేజ్, వెక్టర్స్ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి 5 మార్క్స్ వెయిటేజ్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ నుంచి 3 మార్క్స్ వెయిటేజ్. ఓకే, ఓవరాల్ గా ఫిజిక్స్ లో మీరు ఈ చాప్టర్స్ చూసినట్టయితే 12 మార్క్స్ వెయిటేజ్ ని మీరు సీల్ చేయొచ్చు. రైట్, సో రిమైనింగ్ టాపిక్స్ మీరు వదిలేయాలంటే వదిలేయొద్దు, మీరు బేసిక్స్ నేర్చుకుని వెళ్ళండి. సో నేను ఇక్కడ ఏవైతే టాపిక్స్ నేను మెన్షన్ చేశానో ఇవి మీరు రూట్ లెవెల్కి వెళ్ళి
మీరు ఇంకా అసలు ఈ టాపిక్స్ లో రాందంటూ ఏది ఉండకూడదు. ఏ క్వశ్చన్ ఇచ్చే మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అలా ప్రిపేర్ అవ్వమని చెప్తాను ఈ టాపిక్స్. మరి రిమైనింగ్ టాపిక్స్ నేను వదిలేమని కూడా చెప్పట్లేదు. జస్ట్ బేసిక్స్ తెలుసుకుని వెళ్ళండి. మీరు మినిమం మార్క్స్ ఆ రిమైనింగ్ టాపిక్స్ నుంచి కూడా స్కోర్ చేసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ కెమిస్ట్రీలో ఏవి ఇంపార్టెంట్ చాప్టర్స్ చూడాలో కూడా చూద్దాం రండి. సో కెమిస్ట్రీ నుంచి సొల్యూషన్స్ లో 3 మార్క్స్ వెయిటేజ్, యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్ వెయిటేజ్, వాటర్ టెక్నాలజీ నుంచి 3 మార్క్స్ వెయిటేజ్, కరోజన్ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్, పాలిమర్స్ నుంచి 3 మార్క్స్ వెయిటేజ్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్. ఓవరాల్ గా కెమిస్ట్రీ సిలబస్ నుంచి 19 మార్క్స్ మిమ్మల్ని టార్గెట్ చేయమంటున్నాను. ఓకే. సో కెమిస్ట్రీలోని కంపల్సరీ చూసుకోవాల్సిన టాపిక్స్ ఇవి. సో చూసారు కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఈ టాపిక్స్ మీరు చూసుకొని వెళ్ళినట్టయితే ఈ టాపిక్స్ లోంచే మీరు స్కోరింగ్ తెచ్చుకోగలరు. మీరు ఈ టాపిక్స్ ని ఈజీగా నేర్చుకోగలరు, ఈజీగా కంప్లీట్ చేయగలరు కూడా. ఓకే. ఇది నేను 12 years ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తాను ఇది. రైట్. సో ఈ టాపిక్స్ మీరు చూసినట్టయితే ఎంపీసీ నుంచి 60 మార్క్స్ వెయిటేజ్ కవర్ అవుతుంది. ఈ సెట్ ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ ఫస్ట్ మీరు ఈ సిలబస్ కంప్లీట్ చేయండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ ఈ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్ గురించి ఆలోచించండి. ఈ సిలబస్ మీరు ఎలా కంప్లీట్ చేయాలి అంటే మీకు ఇందులో రాందంటూ ఏది ఉండకూడదు. అంత బాగా ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 40 మార్క్స్ వెయిటేజ్, వీటిని బేసిక్స్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. రైట్. సో అన్ని బ్రాంచెస్ కి ఎంపీసీ కామన్ కాబట్టి మీరు అందరూ ఈ టాపిక్స్ కంపల్సరీ చూసుకోండి. ఇప్పుడు నేను బ్రాంచ్ వైజ్ గా ఏ బ్రాంచ్ స్టూడెంట్స్ మీ బ్రాంచ్ లో, మీ కోర్ సిలబస్ లో ఏ టాపిక్స్ కంపల్సరీ చూసుకొని వెళ్ళాలో నేను బ్రాంచ్ వైజ్ గా 1 by 1 చెప్తాను. మిస్ అవ్వద్దు. సో ఫస్ట్ మనం మెకానికల్ ఇంజనీరింగ్ తో స్టార్ట్ చేద్దాం. సో మెకానికల్ ఇంజనీరింగ్ లో మీరు కంపల్సరీ చూసుకోవాల్సిన టాపిక్స్ ఇవి. ఓకే. ఫస్ట్ మీరు ఈ సిలబస్ కంప్లీట్ చేసినట్టయితే ఓవరాల్ గా ఇంజనీరింగ్ నుంచి 60 మార్క్స్ కవర్ అవుతుంది. అలాగే ఆల్రెడీ మనం ఎంపీసీలో 60 మార్క్స్ కవర్ చేసాం కాబట్టి టోటల్ 120 మార్క్స్ సిలబస్ వెయిటేజ్ కవర్ అయినట్టు అవుతుంది. రైట్. సో మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ మెటీరియల్స్ నుంచి 4 మార్క్స్ వెయిటేజ్, ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి 6 మార్క్స్ వెయిటేజ్, థియరీ ఆఫ్ మెషిన్స్ నుంచి 5 మార్క్స్ వెయిటేజ్, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ నుంచి 6 మార్క్స్ వెయిటేజ్, థర్మోడైనమిక్స్ నుంచి 6 మార్క్స్ వెయిటేజ్, రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ నుంచి 5 మార్క్స్ వెయిటేజ్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ నుంచి 4 మార్క్స్ వెయిటేజ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నుంచి 4 మార్క్స్ వెయిటేజ్, వర్క్ షాప్ టెక్నాలజీ నుంచి 10 మార్క్స్ వెయిటేజ్, డ్రాయింగ్ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్, మనకి వెల్డింగ్ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్, కాస్టింగ్ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్, క్యామ్ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్. ఇది మీరు ఈ సిలబస్ చూసినట్టయితే మీరు ఈజీగా 60 మార్క్స్ వెయిటేజ్ కవర్ చేయగలరు. మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రం కంపల్సరీ ఇవి చూసుకొని వెళ్ళండి. సో దీన్ని బట్టి ఎంపీసీ నుంచి 60 మార్క్స్, ఇంజనీరింగ్ నుంచి 60 మార్క్స్, ఓవరాల్ గా మీరు 120 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీ ర్యాంక్ 50 బిలో అయితే పక్కా వస్తుంది. రైట్. సో ఇది మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్, మీరు ఇది చూసుకోవాలి. సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిలబస్ కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీరు బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి 7 మార్క్స్ వెయిటేజ్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి 10 మార్క్స్ వెయిటేజ్, ఎలక్ట్రికల్ ట్రాక్షన్ నుంచి 8, ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ నుంచి 4, జనరేటింగ్ స్టేషన్ నుంచి 5, పవర్ సిస్టమ్ నుంచి 5, డీసీ జనరేటర్స్ నుంచి 4, డీసీ మోటార్స్ నుంచి 4, మెజర్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి 4, ఏసీ సర్క్యూట్స్ నుంచి 5, ట్రాన్స్ఫార్మర్స్ నుంచి 7. ఈ సిలబస్ కవర్ చేసినట్టయితే 63 మార్క్స్ వెయిటేజ్ కవర్ అవుతుంది. ఓకే. ఎంపీసీ ప్లస్ స్కోర్ 123 మార్క్స్ వెయిటేజ్ కవర్ అవుతుంది. ఫస్ట్ ఈ సిలబస్ చూసిన తర్వాత మాత్రమే రిమైనింగ్ సిలబస్ కి వెళ్ళండి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు మీరు ఈ సిలబస్ ని ఫోకస్ చేసినట్టయితే మీ టార్గెట్ ని ఈజీగా అచీవ్ చేయగలరు. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. సో నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ ఫైల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ వాళ్ళు అయితే చాలా తక్కువ చూడండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి 10 మార్క్స్, ఈడీసీ నుంచి 15 మార్క్స్, సర్క్యూట్ థియరీ నుంచి 10 మార్క్స్, ఇండస్ట్రియల్ పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి 10 మార్క్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ నుంచి 15 మార్క్స్. ఓకే. మీరు ఈ 5 చాప్టర్స్, ఈ 5 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే ఈజీగా 60 మార్క్స్ మీరు స్కోర్ చేసేయచ్చు. చూసారా? ఈసీ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ మెటలర్జీ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా చెప్తాను చూడండి. మెటలర్జీ ఇంజనీరింగ్ వాళ్ళు మెకానికల్ మెటలర్జీ నుంచి 10 మార్క్స్, ఫౌండరీ టెక్నాలజీ నుంచి 10 మార్క్స్, హీట్ ట్రీట్మెంట్ అండ్ టెక్నాలజీ నుంచి 12 మార్క్స్, మెటీరియల్ టెక్స్టింగ్ నుంచి 8 మార్క్స్, మెటలర్జికల్ థర్మోడైనమిక్స్ నుంచి 8 మార్క్స్, వెల్డింగ్ టెక్నాలజీ నుంచి 8 మార్క్స్, ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుంచి 6 మార్క్స్. ఓవరాల్ గా మీరు ఈ సిలబస్ చూసినట్టయితే మీరు 62 మార్క్స్ వెయిటేజ్ కవర్ చేయగలరు ఉన్న తక్కువ టైంలో. ఓకే. ఓవరాల్ గా మీరు ఎంపీసీ అండ్ కోర్ నుంచి 122 మార్క్స్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే 3 యూనిట్స్ అండి. ఓకే. ఈ యూనిట్స్ లో మళ్ళీ సబ్ యూనిట్స్ ఉన్నాయి. ఓకే. ఈ ప్రతి యూనిట్ లో ఇంకొక యూనిట్ ఉంది. అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో 20 మార్క్స్ అంటే ఇక్కడ 2 సబ్జెక్ట్స్ చదవాలి, 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ నుంచి 2 సబ్జెక్ట్స్ చదవాలి, 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ నుంచి 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు 2 సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ 6 సబ్జెక్ట్స్ చదివితే మీరు ఈజీగా 60 మార్క్స్ వెయిటేజ్ కవర్ చేసేయగలరు. రైట్. 60 మార్క్స్ వెయిటేజ్, ప్రతి సబ్జెక్ట్ నుంచి 10 మార్క్స్ వెయిటేజ్. ఓకే. సో నేను మన ఫ్యాకల్టీతో అనలైజ్ చేసి ఇది ఇచ్చాను. లేదు మీకు ఏది ఈజీగా అనిపించిందో, మీ
ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మీకు ఏది ఈజీగా అనిపించిందో ఆ టాపిక్స్ అయినా మీరు దీంతో రిప్లేస్ చేసి 60 మార్క్స్ వెయిటేజ్ కవర్ అయ్యే విధంగా ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, రైట్? సో ఇది సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఫస్ట్ చూడాల్సిన చాప్టర్స్. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ విషయానికి వస్తే, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు హీట్ ట్రాన్స్ఫర్ నుంచి 10 మార్క్స్ వెయిటేజ్, థర్మోడైనమిక్స్ అండ్ రియాక్షన్ ఇంజనీరింగ్ నుంచి 10 మార్క్స్ వెయిటేజ్, ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి 9 మార్క్స్ వెయిటేజ్, మాస్ ట్రాన్స్ఫర్ నుంచి 9 మార్క్స్ వెయిటేజ్, మెకానికల్ యూనిట్ ఆపరేషన్స్ నుంచి 8 మార్క్స్ వెయిటేజ్, ఆర్గానిక్ కెమికల్ టెక్నాలజీ నుంచి 8 మార్క్స్, ఇన్ఆర్గానిక్ కెమికల్ టెక్నాలజీ నుంచి 8 మార్క్స్. ఈ సిలబస్ చూసినట్టయితే 62 మార్క్స్ మీకు కవర్ అవుతుంది. ఓవరాల్ గా ఎంపీసీ అండ్ ఇంజనీరింగ్ నుంచి 122 మార్క్స్ వెయిటేజ్ మీరు కవర్ చేయగలుగుతున్నారు. సో ఇవి కవర్ చేసిన తర్వాత రిమైనింగ్ వాటి మీద ఫోకస్ పెట్టండి. ఓకే, సో నెక్స్ట్ సిఎస్సి వాళ్ళు. ఓకే, సిఎస్సి స్టూడెంట్స్ మీరు చూడాల్సిన ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో స్ట్రక్చర్స్ నుంచి 12 మార్క్స్, డేటా స్ట్రక్చర్స్ త్రూ సి నుంచి 10 మార్క్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి 12 మార్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి 12 మార్క్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి 8 మార్క్స్, వెబ్ టెక్నాలజీస్ నుంచి 8 మార్క్స్. ఇవి ఫస్ట్ మీరు కవర్ చేసినట్టయితే 62 మార్క్స్ వెయిటేజ్ కవర్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ మనం ఎంపీసీ డిస్కస్ చేసాం. సో ఈ ఎంపీసీ ప్లస్ స్కోర్ కలిపి 122 మార్క్స్ వెయిటేజ్ మీకు కవర్ అవుతుంది, రైట్? ఈ 122 మార్క్స్ వెయిటేజ్ చూసిన తర్వాత రిమైనింగ్ వాటి మీద ఫోకస్ చేయండి. ఓకే, చాలా మంది అడుగుతున్నారు కదా మనకి ఈ తక్కువ టైంలో ఫస్ట్ చూడాల్సిన ఇంపార్టెంట్ సిలబస్ ఏంటి అని. సో అందుకోసమే నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఓకే, సో ప్రతి బ్రాంచ్ వాళ్ళు ఎంపీసీ పక్కగా నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన ఈ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్స్ చూసుకోండి. తర్వాత మీ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏదన్నా దాన్ని బట్టి మీ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో మేము డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటనేది ఫస్ట్ కవర్ చేసుకోండి. తర్వాత రిమైనింగ్ సిలబస్ ఇంకెంత ఉంది? రిమైనింగ్ 80 మార్క్స్ సిలబస్ ఉంది. 80 మార్క్స్ లో మీకు తెలిసిన ఫెమిలియర్ గా ఉన్న టాపిక్స్ మీరు కవర్ చేసుకున్నా ఈజీగా మీరు స్కోరింగ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, ఎవరైతే ఇంకా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారో, మీకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఈసెట్ ఎగ్జామ్ ఏమి అంత టఫ్ ఎగ్జామ్ అయితే కాదు. మరి ఎందుకు మార్క్స్ స్కోర్ చేయలేకపోతున్నారు అంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదు ఎవరు. అసలు ప్రిపరేషనే చేయకుండా లాస్ట్ 10 days లో ప్రిపేర్ అయిపోతాను. ఇది సెమిస్టర్ ఎగ్జామినేషన్ కాదు, ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఓకే, సో మీరు ఏం రాసినా అక్కడ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ లో మార్క్స్ పడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీరు ఆ క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈ 4 ఆప్షన్స్ నుంచి వెతికి పెట్టాలి. ఓకే, లాస్ట్ 12 years నుంచి నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నేను చేసిన అనాలిసిస్ ప్రకారం మెజారిటీ 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎప్పుడూ ప్రిపేర్ అవ్వరు. 70% ఆఫ్ ది స్టూడెంట్స్ కి కనీసం 70 మార్క్స్ కూడా రావు. కేవలం ఈ సెట్ కి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ 100లో 30 మందే ఉంటారు. మీకు ఇంకొక అనాలిసిస్ చెప్తాను. ఈ అనాలిసిస్ అసలు ఎవ్వరూ మిస్ కావద్దు. ఓకే, సో ఎవరైతే మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసారో మీరు చాలా సీరియస్ గా ఉన్నారు మీ కెరియర్ కోసం అని అర్థం. అయితే అసలు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఏ బ్రాంచ్ నుంచి ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే ఏ ర్యాంక్ లో వస్తున్నాయి అనేది ఒక క్లారిటీ ఇస్తాను. ఓకే, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఇది ఈసెట్ 2023 రిజల్ట్ అనాలిసిస్ నుంచి నేను చేసింది. మెకానికల్ లో ఈసెట్ 2023 లో 120+ వచ్చిన స్టూడెంట్స్ కేవలం 19 మెంబర్స్ మాత్రమే. మెకానికల్ ఎంతమంది రాస్తారండి? రఫ్ గా 8,000 to 8,500 మెంబర్స్ రాస్తున్నారు. ఈ 8,500 మెంబర్స్ లో 120 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జస్ట్ 19 మెంబర్స్ ఉన్నారు. 140+ వచ్చిన వాళ్ళు ఒక్కడే ఉన్నాడు. 150+ ఎవరికి రాలా. ఈసెట్ 2023 లో మీకు 140+ కేవలం మెకానికల్ స్టూడెంట్ కి ఒక్కడిగా వచ్చింది. ఎవరికి 140+ రాలేదు. 140+ ఏ బ్రాంచ్ నుంచి రాలేదు. ఈసెట్ 2024 లో కూడా 140+ చాలా తక్కువ మందికి వచ్చింది. ఫింగర్ టిప్స్ మీద ఉన్నారు. 140+ వచ్చిన వాళ్ళు ఫింగర్ టిప్స్ మీద ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? ఏ బ్రాంచ్ తీసుకున్నా 140+ వచ్చిందంటే మీకు స్టేట్ ర్యాంక్, స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్యారంటీ. 140+ ఉండే వాళ్ళు ఫింగర్ టిప్స్ మీద ఉన్నారు. ఈ 9-10 బ్రాంచెస్ నుంచి ఫింగర్ టిప్స్ మీద ఉన్నారు. అంటే మీకు టాప్ 10 లో ఉండే ర్యాంకర్స్ అందరూ ఎక్కడ ఉంటున్నారు? 130 to 140 మధ్యలో ఉంటున్నారు. చూడండి, 130+ ఉన్న వాళ్ళు ఎక్కడో చూద్దాం. మెకానికల్ లో 130+ ముగ్గురు ఉన్నారు. మెటలర్జీలో 130+ ఇద్దరు ఉన్నారు. ట్రిపుల్ లో 130+ ఒకరు ఉన్నారు. చూడండి, ఈఐఈలో ఎవరు లేరు. సిఎస్సి లో 130+ 16 మెంబర్స్ ఉన్నారు. సివిల్ లో 130+ ఎవరు లేరు. కెమికల్ లో 130+ ముగ్గురు ఉన్నారు. చూసారా? ఇప్పుడు 130+ ఎక్కువ మంది తెచ్చుకుంటున్న బ్రాంచ్ ఏది? సిఎస్సి. మెకానికల్ లో 3-4 మెంబర్స్ ఉంటారు అంతే. చూడండి, ఓకే, అంటే 130+ కూడా చాలా తక్కువ మందికే వస్తుంది. మీకు ఈసెట్ రాసేది ఎంతమంది? 30 to 32,000 మెంబర్స్ రాస్తున్నారు. ఓకే, మీకు ఆల్రెడీ ఈసెట్ 2023 రిజల్ట్ అనాలిసిస్ చేశాను. 32,000 మెంబర్స్ రాస్తే 25,600 మెంబర్స్ కి 70 మార్క్స్ కూడా రాలేదు. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ 5-6,000 మెంబర్స్ లో 130+ వచ్చిన వాళ్ళు 30-40 మెంబర్స్ కూడా లేరు. 140+ వచ్చిన వాళ్ళు ఒక్కడే ఉన్నాడు. సో నెక్స్ట్ చూడండి, 120+ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 120+ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది అంటే 100 మంది ఏమీ లేరు. సో ఈసెట్ 2023 లో అన్ని బ్రాంచెస్ నుంచి 120+ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేవలం 90 మెంబర్స్ ఉన్నారు. అన్ని బ్రాంచెస్ నుంచి 120+ మార్క్స్, 120 కన్నా ఎక్కువ, 120 కన్నా ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు కేవలం 90 మెంబర్స్ మాత్రమే ఉన్నారు.
ఎంతమంది అపేర్ అయ్యారు ఈసెట్ అన్ని బ్రాంచెస్ నుంచి? 32,000 మెంబర్స్ అపేర్ అవుతున్నారు. ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు. చాలా 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 ఈజీగా తీసుకుంటున్నారు ఈసెట్ ఎగ్జామినేషన్ అంటే. ప్రిపేర్ అవ్వక, మీకు నచ్చిన కాలేజ్ దొరక్క, నచ్చని కాలేజ్ లో మీరు బీటెక్ చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది ఈ పెయిన్. అందుకే ముందుగా ప్రిపరేషన్ చెయ్యండి. ఈ 120 డేస్ లో కనీసం 120 మార్క్స్ కనే ప్రిపేర్ అవ్వు. 100 పైన మీరు స్కోర్ చేస్తే టాప్ 100 లో ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజ్ కి పోతావు. ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో టైం లేదు, ప్రిపరేషన్ మాత్రం చేయండి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు ఈసెట్ పోర్టల్.